కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈజ్ సో క్యాపబుల్ ఆఫ్ అక్కడ ఉన్న మనిషిని లేనట్టు అంటే ఇప్పుడు కొత్తగా ఏఐ క్లోనింగ్ కూడా వస్తుంది అంటే అక్కడ ఒక మనిషి లేకపోయినా ఉన్నట్టు కూడా చిత్రీకరించవచ్చు. బహుశా తెలుగుదేశం పార్టీ పిన్నెల రామకృష్ణారెడ్డిని అట్లా సృష్టించిందా లేదా అంతకు ముందు మీరు అక్కడ పోల్ బూత్ అంతా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని రిగ్గింగ్ చేసి అక్కడ ఎన్నిక జరగనివ్వలేదు కాబట్టి సవ్యంగా రామకృష్ణారెడ్డి ఈ రకంగా ఆవేశపడ్డారా? ఒకటి ఆ విజువల్స్ ఇచ్చింది మేం కాదు. ఓకే, దోస్ వర్ సబ్మిటెడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్ టు ది ఎలక్షన్ కమిషన్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన సీసీటీవీ విజువల్స్ అవి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఈసీ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. ఈసీ హ్యాండ్ ఓవర్ లో ఉంటే ఈసీ తీసుకొని ఆ డిపార్ట్మెంట్ కి ఇచ్చింది. బికాస్ ఆల్ రికార్డింగ్స్ ఎవ్రీథింగ్ ఎలక్షన్ లో జరిగే ఏదైనా కానీ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, నాట్ తెలుగుదేశం ఆర్ నాట్ నారాయణ మూర్తి. సో ఓకే, ఈ ఎలక్షన్ కమిషనర్ మీనా గారే దాన్ని ఇది చేసి ఆల్టర్ చేసి ఇచ్చాడు అని మీరు నారాయణమూర్తి గారు అంటున్నారంటే ఇంకా నేనేం చెప్పాలి దానికి ఆన్సర్? మీరే చెప్పండి. యూజ్ యువర్ లాజిక్, లెట్ us యూజ్ అవర్ కామన్ సెన్స్. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన విజువల్స్ కూడా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ మీనా గారికి చెప్పి మార్చేసిందని అని చెప్తే ఇంకా మీరు 171 మీ జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడు. మీరు దేనికైనా సిద్ధహస్తులని నారాయణమూర్తి గారు వైసీపీ అంటున్నారు. ఇంకా ఏముంది, స్ట్రాంగ్ రూమ్ లోకి పోతాం అన్ని మార్చేవచ్చు కదా, ఇంకా దానికి ఎలక్షన్ ఎందుకు? ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా అర్థం ఉందా అసలు? ఆ డెమోక్రటిక్ సిస్టమ్ మీద మీరు మీకు నమ్మకం ఇంకా నన్ను ఏం నారాయణమూర్తి జస్ట్ వెయిట్, నారాయణమూర్తి జస్ట్ వెయిట్. వీడియో నిజం అని ఎట్లా చెప్తా ఉంటున్నా నేను? ఎలక్షన్ కమిషన్ మీకు ఇచ్చిందా? అది ఎక్కడి నుంచి వచ్చింది వీడియో? ఎలక్షన్ కమిషన్ ఇవ్వదు, రూల్స్ అగైన్స్ట్ మీకు ఒక్కరికి ఇస్తుందా? ఇవ్వదు. మీకు ఎట్లా వచ్చింది? మీరు ఎట్లాంటి మానిపులేషన్ చేయడం చూపించారంట. ఈ ఎలక్షన్ ఎలక్షన్ దా ఎప్పుడు వాళ్ళకి కడుపు మండి మీరు ప్రెషర్ పెడుతున్నారు ఎవరు అని చెప్పిన మీకు వీడియో వచ్చింది, మీ ఇష్టం వచ్చినట్టు మార్పింగ్ చేసి మార్కెట్ లో వదిలేస్తారు. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో కన్ఫర్మ్ చేయండి. సో నారాయణమూర్తి గారు, సో ఫైనల్ గా మీరు దీన్ని తేల్చేది ఏంటంటే ఇది కాదు, ఇది మార్ఫింగ్ వీడియో అంటారా ఫైనల్ గా దీన్ని? కిరణ్ రాయల్ గారు మాట్లాడేటప్పుడు అన్ని మూసుకోవాలా? ఆనంద్ గారు నేర్చుకోండి అయ్యా, లిటిల్ డెకరమ్. మీరు సీనియర్ నేత, మనం విల్ హ్యావ్ ఎ డీసెంట్ డిబేట్. వెయిట్ కిరణ్ రాయల్ గారు ఒక నిమిషం, ఆనంద్ గారు, నారాయణమూర్తి గారు ఒక నిమిషం. గివ్ మీ వన్ మినిట్. ఐ విల్ జస్ట్ టేక్ జనసేన వ్యూ ఆల్సో. కిరణ్ రాయల్ గారు ఏంటి దీని మీద మీరు చెప్పండి. దీని మీద మొత్తం వీడియో శాంటిటీ, అసలు దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ పంపించాలేమో అని క్వశ్చన్ రేస్ చేశారు నారాయణమూర్తి గారు. సార్ నమస్కారం. మీకు ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలకి, అందరికీ ఋషి గారు నమస్కారం సార్. సార్ అక్కడ నారాయణమూర్తి గారు ఉన్నారు కదా, ఇక్కడ మా తిరుపతిలో వీళ్ళ సీఎంఏ జగన్మోహన్ రెడ్డి ఒక ఐ హాస్పిటల్ ఓపెన్ చేసినాడు. చాలా పెద్దదిగా ఉంటుంది, చాలా పెద్దది. ఒకసారి నారాయణమూర్తి గారిని తీసుకొస్తాం బాగుంటుంది ఆలోచన, నాకు సలహా. సార్ దేశమంతా కనిపిస్తుంది అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారని చెప్పి దేశమంతా చూస్తుంది, ఫోన్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, ప్రపంచం చూస్తుంది, సిబిఐ చూస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ చూసింది, ఎలక్షన్ కమిషన్ చూసింది. అందరూ అవునని చెప్పాక చూపు మందగించిందేమో. ఒకసారి తిరుపతికి వస్తే హాస్పిటల్ చూపిస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది? మీకు కంటికి ఒకటే ప్రాబ్లం అనుకున్నా, మొత్తం ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం అవుతుంది. మాట్లాడేవండి, కిరణ్ గారు మాట్లాడేవండి. ఇప్పుడు సార్ వాస్తవాలు ఒప్పుకోవాలి. మడమ తప్పం మాట తెప్పం పార్టీ అంటారు.
దమ్మున్న పార్టీ అంటారు, పులి సింహం ఎలుక అంటారు. ఇవన్నీ మాట్లాడేటప్పుడు మీ నాయకుడే కదా, మీరు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ జరిగిన వాస్తవం, అవునండి ఆవేశంలో చేసినాడు, మేము అంతే చేస్తాం, మా రౌడీజం అంతే, మా దందా అంతే, మా ప్రభుత్వం వస్తుంది ధీమాలో చేసినాం, ఎవడు మమ్మల్ని అడిగేది, ఎలక్షన్ కమిషనరా ఎవడైతే మాకేమని చెప్పి మాట్లాడాడు, తప్పేముంది? ఎందుకు సీఈఓ మీనా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా, ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అక్షింతలు వేస్తే మొత్తం 7 చోట్ల జరిగాయి, దీని మీద యాక్షన్ ఉంటుంది, 7 ఏళ్ల దాకా జైలు శిక్ష ఉంటుంది, ప్రస్తుతానికి పోలీసులు వెతుకుతున్నారు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు కదా ఆయన. అదే చెప్పకుండా గ్రాఫిక్ రాలేదు. కథలు చెప్తే ఇవన్నీ ఈ ఆవు కథలు వద్దు నాకు, సమాధానం కావాలి. నారాయణమూర్తి గారు ఓటమికి భయపడిపోయి ఓడిపోతున్న భయంలో పగలగొట్టారు. దాచుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి? కాదు, ఇప్పుడు కిరణ్ రాయల్ గారు ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పారు ఓపెనింగ్ లో, వీడియో కన్నా ముందు ఆయన ఇంకో మాట చెప్పారు. దాని ముందు జరిగిన ఘటనలు అంటే మీరు అంటే కూటమి గురించి మాట్లాడుతున్నారు, తెలుగుదేశమో అక్కడ ఎవరైనా కానివ్వండి, మొత్తం దాన్ని మీరు క్యాప్చర్ చేసి అక్కడంతా రిగ్గింగ్ చేసి చేయడంతో ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి వచ్చి ఆయన అప్పుడు యాక్ట్ జరిగిందేమో అని అనుమానం వ్యక్తం చేశారు మొదట్లో. తర్వాత ఆయన కాదు అన్నారు, మార్ఫింగ్ జరిగిందేమో, టీడీపీ ఏదైనా చేయగలదు అని. కిరణ్ గారు ఒక్క నిమిషం, ఆనం గారు ఒక్క నిమిషం, సీసీ కెమెరా ఉంది కదా, ఆనం గారు ఒక్క నిమిషం. యా కిరణ్, సీసీ కెమెరా ఉంది. అవును, ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ కంప్లైంట్ చేయండి, వెంటనే కలెక్టర్ కంప్లైంట్ చేయండి, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, ఆర్ఓ అధికారి కంప్లైంట్ చేయండి, అవన్నీ చేయండి అయ్యా. చెప్పండి ఆర్డర్ ఏం జరిగిందని మీరు ప్రూఫ్ చేయగలిగితే బాగుంటుంది. మీరే నేరుగా పోయేసి ఏదో మీ అత్తగారు సొత్తు లేకపోతే మీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న మీ ఇంట్లో ఆడుకున్న బొమ్మలాగా మిషన్ తెచ్చి ఈవెన్ తెచ్చి పగలగొడేస్తే ఆడుండేది మోడీ తాత, ఒప్పుకోడు. మీరు అన్ని చేయాలని కుదరదు, మోడీ తాత ఒప్పుకోడు కదా. మీరు తెచ్చి మిషన్ పగలగొడతాడు, ఒప్పుకుంటాడో? కాబట్టి చెప్తున్నాం, దానికి చట్టం అనేది మీ చేతిలో తీసుకోకూడదు సార్. ఇప్పుడు అదే అసలు గొడవ. ఇప్పుడు మీరన్న నేను అనలేదు, మీరన్న మోడీ తాత ఎవరి వైపు ఉన్నారు. ఇప్పుడు నేను పెట్టిన టైటిల్ కూడా ఎవరు ఎటువైపు, ఎందుకంటే పోలీసుల మీద ఇద్దరు నిందలేస్తారు, కూటమి వైసీపీ, మీకు కొమ్మక్క అంటే మీకు కొమ్మక్క అని. ఆఖరికి ఈసీ కూడా కొమ్మక్క అయిపోయిందని సజ్జలయ్య డైరెక్ట్ గా బయటకు వచ్చి మాట్లాడారు. ఇవాళ నారాయణమూర్తి గారు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇన్ని అనుమానాల మధ్య జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్నిక. వెరీ అన్ఫార్చునేట్ కిరణ్ రాయల్ గారు, వెరీ అన్ఫార్చునేట్. నేను ఇంతకుముందు ఈ మధ్యకాలంలో చూడలేదు. ఈసీకి లెటర్ పెట్టాను. వాళ్ళు చెప్పిన దాన్ని అన్ఫార్చునేట్ అనుకుంటే ఎట్టా? ఈసీకి లెటర్ పెట్టాను నేను. లేదు, నేను అనేది ఏంటంటే ఇలాంటి ఒక చర్చ జరగడం దురదృష్టకరం అని ఆనం గారు. ఇప్పుడు మీరు ఇన్ని ఎన్నికలు చేశారు, చూశారు, ఇంత సీనియర్, ఇలాంటి చర్చ జరిగిందా పోనీ మీరు చెప్పండి? ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో ఇలాంటి చర్చలు, ఇలాంటి దాడులు ఇవి జరిగాయి. కిరణ్ గారు కంప్లీట్ చేశాక మీ దగ్గరికి వస్తా. ఆనం గారు, కిరణ్ గారు కంప్లీట్ చేయండి సార్. ఒకటండి, ఈ రోజు నేను ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు కూడా పంపించావు లెటర్. చూసా, ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టాము. ఏమనంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలక్షన్ ముందు జరగాల్సిన గొడవలన్నీ ఎలక్షన్ తర్వాత జరుగుతాయి. అంటే కౌంటింగ్ కి భయభ్రాంతులకు గురి చేయాలనా, కౌంటింగ్ గాడికి కూటమి అభ్యర్థులు కానీ కూటమి సహకరించిన నాయకులు రాకూడదనా, లేకపోతే ప్రజల్ని కౌంటింగ్ ఆర్డర్ మాయమాట చేయాలనా? దీనికంతా కారణం ఎవరు? ఈ గొడవలకి బాస్ ఎవరు? సిఎస్. ఎందుకు సిఎస్ ని మార్చలేదు? డీజీపీని మార్చారు, అధికారులు మార్చారు, వై నాట్ చేంజ్ సిఎస్? సిఎస్ ఎందుకు మార్చలేదు మీరు? అది మాకు ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాం. సార్ సిఎస్ ని మార్చాలి కదా. ఈరోజు సిఎస్ లో గొడవలు జరుగుతున్నాయి. చీఫ్ సెక్రటరీ నిన్న అర్ధరాత్రి ఎవరో చెప్పా పెట్టకుండా ఆయన వైజాగ్ ఎందుకు వెళ్ళాడు? ఎందుకు ఎలా సంవత్సరం వచ్చింది అంటే ఒకటే, చీఫ్ సెక్రటరీ, ఆయన వైసీపీ సెక్రటరీ కాదు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన ఎందుకు వెళ్ళాడు? ఇవన్నీ అనుమానాలు దారి చూస్తుంది సార్. ఎందుకంటే ఈరోజు ఆయన ఆశయాలతోనే, ఆయన అడుగుజాడలోనే ఈ గొడవలన్నీ జరిగాయి. పల్నాడు కానీ, తిరుపతి కానీ, ఈవీఎం విషయాలు కానీ, ఇంకా బయటికి రాని అనేక విషయాలు ఉన్నాయి. ఇంకా బయటికి రాని చోట అనేక చోట్ల జరిగిన దాడుల కారణం కూడా జవహర్ రెడ్డి గారి అనుమానం. ఇప్పుడు ఒకటి కిరణ్ గారు, ఎక్కడైతే ఆఫీసర్లు మార్చారో అక్కడ గొడవలు జరిగాయని ఒక వర్షను లేదు, ఇదిగో కూటమికి ఈసీ కొమ్మక్క అయిపోయారు, పోలీసులు కొమ్మక్క అయిపోయారు, అందుకే వాళ్ళు అడగగానే డీజీని మార్చారని ఒకటి. మరి డీజీని మార్చి సిఎస్ని ఎందుకు మార్చలేదు? అసలు ఎవరు కొమ్మక్క అయ్యారు? పైనుంచి ఏమైనా డైరెక్షన్స్ వస్తే ఇక్కడ వింటున్నారా? ఏం జరుగుతుంది? కానీ క్లారిటీ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మేము సిఎస్ ని మార్చమని అడిగాం. సిఎస్ ని డీజీపీని మార్చమని గత అనేక సార్లు చెప్పాం మేము. ఎందుకు సిఎస్ ని మార్చలేదు అంటే డీజీపీ కన్నా పవర్ఫుల్ సిఎస్ కదా. సీఎం తర్వాత సిఎస్ నీకు మొత్తం చీఫ్ సెక్రటరీ అడ్డాలు జరుగుతుంది. మొత్తం ఎలక్షన్ అంతా కూడా ఎలక్షన్ కమిషనర్ ఉన్నా కింద స్థాయి కాదు, ఎవరు కంట్రోల్ ఉంటారు సార్? చీఫ్ సెక్రటరీ కంట్రోల్ ఉంటారు. వాళ్ళకేం ప్రత్యేకమైన బృందాలు బలగాలు ఉండవు కదా, వీళ్ళే వాళ్ళ కింద పనిచేస్తారు. ఇప్పుడు
ఒక రైలు ఇంజన్ ఇంజనే మెయిన్ ఉండి ఎన్ని బోగిలు తెస్తే ఉంది ఇంజన్ మన మాట ఇవ్వకపోతే ఇప్పుడు ఆ ఇంజన్ అదే ఇప్పుడు ఆ ఇంజన్ ఎవరు అనేదే ప్రశ్న. ఇప్పుడు నేను వాళ్ళు పెట్టింది ఆ ఇంజన్ ఎవరు అనేదే. ఆ ఇంజనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. నారాయణమూర్తి గారు అది ఇంజన్ మీ దగ్గరే ఉంది మొత్తం. మరి ఎవరిని అంటారు ఇప్పుడు? ఎవరెవరి మీద ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా? అది ఎలక్షన్ కమిషన్ మా దగ్గర పనిచేస్తుందా? మేము చెప్పినట్టు ఏంటదా? ఎలక్షన్ కమిషన్ ఎవరు చెప్పినట్టు ఏంటది? ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వీళ్ళ దగ్గర ఏదైతే పిటిషన్లు వచ్చాయి పిటిషన్ తీసుకున్న వెంటనే చేంజెస్ చేసింది, చేంజెస్ చేసిన దగ్గర ఎందుకు అల్లర్లు జరిగాయి, మిగతా చోట్ల ఎందుకు అల్లర్లు జరగలేదు? ఎందుకు అనంతపూర్లో అనంతపూరు తర్వాత తిరుపతి తర్వాత ఈ ఏదైతే ఈ పిన్నెల్లి గారిది కానివ్వండి తర్వాత అంబటి రాంబాబు గారిది కానివ్వండి ఇక్కడ ఎందుకు జరిగాయి, గురజాల్లోనే ఎందుకు జరిగాయి, చేంజ్ చేసిన దగ్గర ఎందుకు జరిగాయి? దీన్ని బట్టి అర్థమవుతోంది కదా. మేము ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాము, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. మేము ఒకటే చెప్పాము, ఇంతకు ముందు మార్చని చోట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి. పురంధేశ్వరి గారు ఏదైతే లెటర్ పెట్టి ఎవరెవరినైతే మార్చమని చెప్పారో వాళ్ళని మార్పులు చేసిన తర్వాత అక్కడ ఉద్దేశపూర్వకంగా అక్కడ మార్చిన తర్వాత అక్కడ జరిగిన అల్లర్లు మేము క్లియర్ గా ఏమేమి జరిగాయి కూడా ప్రతి వీడియో ఇవాళ ఎన్నికల సంఘానికి తాడిపత్రి అల్లర్ల మీద టీడీపీ ఒక లెటర్ రాసింది. వాళ్ళ లెటర్లో ఏముంది? బాధితులైన టీడీపీ కార్యకర్తల మీదే మీ ఫోర్స్ తోటి అక్రమ కేసులు పెట్టారు. ఎవరు? రాజంపేట డిఎస్పీ చైతన్యట. ఆయన మరి ఎవరి ఆదేశాలతో వచ్చి కేసులు పెట్టారు అంటే మళ్ళీ అక్కడ కూడా పిక్చర్లోకి సిఎస్ఏ వస్తున్నారు. అంటే ఎంత కన్ఫ్యూజన్ పిక్చర్ ఉందంటే ఇక్కడ ఇప్పుడు పోలీసులు ఎవరి వైపు? అధికార వైసీపీ వైపు ఉన్నారా? టీడీపీ, ఈసీ, బీజేపీ కొమ్మక్క అయిపోతే వాళ్ళ మాట విన్నారా? సంబంధం ఎందుకుంటది ఇది? ఇప్పుడు లోకల్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్ ఉన్నారు. అబ్జర్వర్ ఇవాళ ఏ పార్టీల వాళ్ళ పర్సనల్ ఏదైతే ఈవెంట్స్ జరుగుతుంటే ఆ ఈవెంట్స్ కూడా వెళ్ళి ఏ విధంగా వ్యవహరించాలని చూశారు. వాళ్ళకి సంబంధాలు ఏంటో కూడా బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో. ఆ అబ్జర్వర్ కూడా ఏంటి రిటైర్డ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ని ఎందుకు వేస్తారనేది కూడా మేము క్వశ్చన్ చేయడం జరిగింది. ఆయన ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు, అల్లర్లు జరుగుతుంటే చోద్యం చూస్తా ఉన్నారు. అది కూడా మేము రిపోర్ట్ చేశాం చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ వదిలేసి మీరేదో ఎలక్షన్ కమిషన్ మనం చెప్పినట్టు ఏంటంటే మేము ఎలక్షన్ కమిషన్ మీద కంప్లైంట్ చేశాము. ఎందుకు ఆయన ఇక్కడ ఉండాలి, ఎందుకు అసలు సర్వీస్ లో ఉన్న ఐపీఎస్ ఆఫీస్ ఎందుకు వేయలేదు, రిటర్న్ ఆఫీస్ ఎందుకు వేశారు? ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు తమాషా ఇక్కడ ఆశ్చర్యం అదే చెప్తా. చంద్రబాబు నాయుడు నేరుగా ఈసీ వైఫల్యము ప్రిసైడింగ్ అధికారి దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు అయ్యారని ఆ రోజు గొడవలైన రోజే బయటకు వచ్చి మాట్లాడారు. మీరు సాక్షాత్తు ఈసీ కూటమితో కుమ్మక్క అయిపోయిందని చెప్పి మీరు సజ్జల లాంటి నేతలు మాట్లాడారు, ఇప్పుడు మీరు అంటున్నారు. ఒకసారి నాతో సామంచి శ్రీనివాస్, ఆయన బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు మీ దగ్గర వస్తా, చాలా విషయాలు మీతో మాట్లాడాలి. అంతకన్నా ముందు ఆనంద్ గారు మీరు ఏదో చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు లెట్ us see సీక్వెన్స్ ఆఫ్ క్రానలాజికల్ ఈవెంట్స్ మనం ఒకసారి చూస్తే ఈ రోజు ఏంటంటే డేట్ ఇట్స్ ఆల్మోస్ట్ 22nd, రైట్? ఎలక్షన్ ఎప్పుడు జరిగింది మనకి? 13th. గుర్తు తెలియని వ్యక్తులు అని కేసు పెట్టారు. అక్కడ ఎవరు ఏ స్పాట్ లో జరిగింది? పోలింగ్ బూత్ లో జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యే గారిని గుర్తుపట్టలేదా? పిన్నల్ని సరే అది పక్కన పెడతాం. ఇన్ని రోజులు కేసు ఫైల్ గుర్తు తెలియని వ్యక్తులని ఫైల్ చేశారు. ఇప్పుడు నారాయణమూర్తి ఒక మాట అంటున్నాడు, వీడియో ఎట్టొచ్చింది? మీ వాళ్ళే లిక్ చేశారు కడుపు మండి. లేకపోతే ఎట్టొస్తుంది వీడియో? మాకు ఎట్టొస్తుందా మీ వీడియో? ఏ వీడియోను ప్లే చేస్తున్నారు అక్కడ? చెప్పే దమ్ము కూడా లేదు మీకు. ఎట్లా వస్తుంది వీడియో? నేను మాట్లాడలా, మర్యాద కాదు అది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు మాట్లాడేటప్పుడు ఐఎమ్ నాట్ కమింగ్ ఇన్ బిట్వీన్. నువ్వు ఎంతసేపైనా మాట్లాడు, 10:30 దాకా మాట్లాడు రిషితో, నాకేం ఇబ్బందిలా. నేననేది ఎట్లా వచ్చింది బయటికి? హౌ? వాళ్ళకి లీక్ చేస్తే బయటకు వచ్చింది, మాకు వస్తుందా? మేమన్నా కెమెరాలు పెట్టుకొని ఉన్నాం లోపల. సరే అది కూడా పక్కన పెడతాం. నెక్స్ట్ పాయింట్, ఇన్ని రోజులు నిన్న ఆ వీడియో వచ్చిన తర్వాత వేగవంతంగా ఇది బయట మూవ్ అయింది. అప్పుడు దాకా ఎందుకు మూవ్ కాలేదు రిషి గారు? నేను అడుగుతున్నాను, ఇన్ని రోజులు ఆ వీడియో బయటకు రాకపోయి ఉంటే ఇది అసలు గుర్తు తెలియని వ్యక్తులుగానే మిగిలిపోయి కేసు క్లోజ్ కూడా అయిపోయేది అనేది వాస్తవమా కాదా? ఆ వీడియో ఎప్పుడు బయటకు వచ్చిందో నిన్న ఈవినింగ్, అక్కడి నుంచి ఈసీ ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్, ఈ ప్రెస్ మీట్,
శరవేగంగా కదిలిన కేసు ఎందుకు ఇన్ని రోజులు గోప్యంగా ఉంచారు? ఆడ అధికారులు కంప్లైంట్ ఇవ్వాలా, రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఆడ డిఎస్పీ ఉన్నాడు, ఈసీ మెంబర్ ఒక ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. వాళ్ళకి ఎవరికి తెలియదా రామకృష్ణారెడ్డి వచ్చి ధ్వంసం చేసిపోయాడని ఈవీఎం? వాళ్ళందరూ అక్కడ కాదు ఆనంద్ గారు, వాళ్ళందరూ అక్కడ షాక్ లో ఉన్నారంటే ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపు ఆయన పగలగొట్టారు దాన్ని తీసి. ఏంది సార్ షాక్? ఎంతవరకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదండి రిషి గారు? ఒక నిమిషం నారాయణమూర్తి గారు, కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పాలి కదా. ఒక నిమిషం ఎంతవరకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఆ బూత్ మీద? నారాయణమూర్తి గారు, మాట్లాడిన తర్వాత ఆయన హ్యాపీగా నారాయణమూర్తి గారు వన్ సెకండ్, నారాయణమూర్తి గారు 1 సెకండ్. అండ్ వన్ మోర్ పాయింట్ రిషి గారు, వన్ మోర్ పాయింట్ అది పక్కన పెడదాం. రామకృష్ణారెడ్డిని హైదరాబాద్కి వెళ్ళిపోమంది పోలీసు వాళ్ళు కదా, ఆయన స్వయాన సాక్షిలో ఇంటర్వ్యూ ఇస్తూ పోలీసు వాళ్లే నన్ను హైదరాబాద్ కు వెళ్ళమన్నారని ఆయన చెప్పాడా లేదా? సాక్షిలో ఇంటర్వ్యూలో చెప్పాడా లేదా? అంటే ఏంది, పోలీసు వాళ్ళు తప్పించారా? నువ్వు ఈవీఎం ధ్వంసం చేసావు నాయనా, నువ్వు పారిపో హైదరాబాద్ కి వద్దు, నీ పేరు లేకుండా ఏదో ఒక విధంగా తప్పించేస్తాము, అది గుర్తు తెలియని వ్యక్తుల కింద మేము ఏదో చేస్తాము. టీడీపీ క్లియర్ గా అదే అడుగుతోంది. మీరు రాకపోయి ఉంటే రిషి గారు, ఈ వీడియో రాకపోయి ఉంటే ఈ డిస్కషనే లేదు. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. కాదు ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది ఆనంద్ గారు, హౌస్ అరెస్ట్ లో ఉండగా పిన్నెల్లి సోదరులు ఎలా తప్పించుకున్నారు? పోలీసులు ఆ సైడ్ తీసుకున్నారా? అసలు వాళ్లే తప్పించారా? లేకపోతే ఇప్పుడు ఎక్కడో ఇస్నాపూర్ దగ్గర పట్టుకున్నారా, పట్టుకోలేదా? నెక్స్ట్ పాయింట్, గన్మెన్ లో వదిలేసి వెళ్ళిపోతుంటే మీరేం చేశారు? సరే మీరే తప్పించారు, మళ్ళీ ఇప్పుడేదో లేటెస్ట్ గా మళ్ళీ తప్పించుకున్నాడంట. ఏందండి తప్పించుకునేది? వాళ్ళే తప్పిస్తుంటే ఏందండి తప్పించుకోపోయేది? హైదరాబాద్కి పంపించిందే వాళ్ళే. అది నేను బిసిగా నారాయణమూర్తి మనం చెప్పటం లేదు, అది ఓకే మనం చెప్పేది కాదు. అది చెప్పింది ఎవరు? సాక్షాత్తు ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడు? నేనే నన్ను పోలీసు వాళ్ళు హైదరాబాద్ కు పంపించేశారని చెప్పాడు. మా బతుకులు ఇంతే అంటే అలా బతకండి. పోలీసులు పంపించారని ఎప్పుడు చెప్పలా. నేను హైదరాబాద్ లో ఉన్నా, మీరు పారిపోయారని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను పారిపోలేదు, నేను హైదరాబాద్ లో ఉన్నా, ఎలక్షన్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చానని చెప్పారు. దాన్ని వదిలేసి పోలీసులు పంపించారు, పోలీసులే తీసుకెళ్లారు. ఇప్పుడు ఎక్కడున్నారంటారు? ఇలాంటి అసత్య ప్రచారం మీద, ఇట్లాంటి దుష్ప్రచారం మీద నమ్ముకుంటారు. వేర్ ఈజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నౌ? వేర్ ఈజ్ పిన్నెల్లి? ఆయన చెప్పారు కదా హైదరాబాద్ లో ఉన్నానని. ఆయనే వీడియో రిలీజ్ చేశాడు, నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఇది అయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. గత 4-5 గంటలుగా మీరు మీడియాలో జరుగుతోంది, ఇక్కడ తెలంగాణలో పోలీసులు ఆ ఎస్పీని విచారణ ఇచ్చారు, ఇంకా మేము పట్టుకున్నామని వార్తలు వస్తున్నాయి, ఇస్నాపూర్ దగ్గర ఉన్నారని వస్తున్నాయి. దగ్గర ఇప్పుడు మా రిపోర్టర్స్ తో నేను 3 గంటల నుంచి మాట్లాడుతున్నా స్టేటస్ గురించి. హీఈస్ నాట్ అవైలబుల్, హీఈస్ అన్ అబ్స్కాండ్. ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి, నేను ఇప్పుడే టెలికాస్ట్ చేస్తా. ఆయన హైదరాబాద్ ఉన్నారని చెప్తే మళ్ళీ నేను చెప్తే ఆయన వీడియో సామంత్ గారు, ఆనంద్ గారు ఒక్క నిమిషం, ఆనంద్ గారు కిరణ్ గారు ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ. ఆయన కాదు, సాక్షి రిపోర్టర్ అని చెప్తాడు. ఆయన ఇంటర్వ్యూ చేశాడు సాక్షి రిపోర్టర్, ఆయన అడగండి ఎక్కడ చెప్తాను. నేను ఇప్పుడు నేను ప్రైమ్ లైన్ చీఫ్ ఎడిటర్ గా సాక్షి రిపోర్టర్ కి నేను ఇక్కడ లైవ్ లో తీసుకుని అడగలేను కదా టెక్నికల్ గా. కాదు ఇప్పుడు ఒక నిమిషం, నేను చెప్పాను, ముందే అపాయింట్మెంట్ ఉందంటే 8:30 వరకు ఉండమన్నారు. 8:30 ఇంకా చాలా టైం, 8:30 ఇంకా చాలా టైం ఉంది. ఒక నిమిషం ఉండండి, అయిపోయింది 8:30, 7:30 సారీ, ఒక 10 నిమిషాలు వదిలేస్తాను. ఇంపార్టెంట్ విషయం ఉంది, ఒక నిమిషం మీరు వెళ్తారు కానీ. సామంత్ గారు ఏంటి మీ బీజేపీ వర్షన్? నమస్కారం. బీజేపీ వర్షన్ చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందంటే, ఎవరెవరితో కుమ్మక్కయ్యారు, ఈసీ ఎవరి ఆదేశాలతో పనిచేస్తోంది, ఈసీ మీతో కుమ్మక్కైందని వైసీపీ ఆరోపిస్తోంది, లేకపోతే పోలీసులు వాళ్ళతో కుమ్మక్కయ్యారని మీరు అంటారు. ఇవాళ మన ఈయన్ని పిన్నెలను వదిలేశారు, పోలీసులే పంపించేశారు, ఒక వర్షన్. అసలు ఏం జరుగుతోంది అక్కడ? రిషి గారు, గతంలో మనం ఈ అధికార పార్టీ యొక్క మాటలు ఏదైతే అరాచకము, దౌర్జన్యము ఒక ఆయుధాలుగా తీసుకుని పోలీసు యంత్రాంగాన్ని బలంగా వాడుకొని యథేచ్ఛగా ఎన్నికలు తమకు నచ్చినట్లు ఇష్టానుసారం జరిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి చోట కూడా వాళ్ళు నడిపినటువంటి తీరు ఎలా ఉందో చూశారు. అదే విధంగా సార్వత్రిక ఎన్నికలలో కూడా అధికార బలాన్ని, దౌర్జన్యాన్ని అండగా పెట్టుకొని ఈ రకమైనటువంటి అంటే గతంలో రిపీట్ అయినటువంటి ఫలితాలు సాధించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు కారణంగానే ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలం ఏదైతే ఉందో రెక్కలు విడిచినటువంటి పక్షిలాగా గిల్ల కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు అనేక తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు తీసుకురావడం జరిగింది. కాంప్లికేటెడ్ అసెంబ్లీస్ ని, అదే విధంగా 100% వెబ్ కాస్టింగ్ చేయాల్సినటువంటి అసెంబ్లీ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ కావచ్చు, అదే విధంగా కేంద్ర బలగాలను మోహరించవలసినటువంటి సున్నితమైనటువంటి ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం, వాళ్ళు నిష్పక్షపాతంగా సకాలంలో స్పందించిన కారణంగానే సుమారు 3 IAS లు 6 మంది IPS లు సస్పెండ్ కావడం, ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచడం ఏదైతే ఉందో దానిని రుచించినటువంటి వైసీపీ తప్పనిసరి పరిస్థితుల్లో వేరొక మార్గం లేక యథేచ్ఛగా రిగ్గింగ్లకు, దౌర్జన్యాలకు, అక్రమాలకు, పోలింగ్ బూత్ల యొక్క ఆక్రమణలకు ప్రయత్నం చేసింది. టీడీపీ రిగ్గింగ్లకు పాల్పడుతోందని ఆ విషయం తెలిసి వెళ్ళి ఆయన ఈవీఎంలు ధ్వంసం చేశారని నారాయణమూర్తి గారు చెప్తున్నారు. ఒకవేళ ఆయన చేస్తుంటే అందులో తర్వాత డౌట్ వ్యక్తం చేశారు అనుకోండి ఆయన కాదు అని. ఇదే నారాయణమూర్తి గారు గతంలో ఏం చెప్పారు? ప్రభుత్వం అధికారులు విడితీసి చూడలేము, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను నెరవేర్చడమే అధికారుల యొక్క పని, అధికారులు మా వాళ్ళు అంటే అధికారులు ప్రభుత్వాన్ని వేరు చేసి చూడలేమన్నారు. ఇవాళ ఎప్పుడైతే సహాయ నిరాకరణ వస్తుందో అధికారుల వైపు నుంచి వాళ్ళందరూ కూడా అధికారులు వేలెత్తి చూపిస్తారు, అధికారులు తప్పు పట్టే ప్రయత్నం చేస్తారు. మొన్నటిదాకా ఈ అధికారులు, ఈ పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునే విపక్షాల గొంతు నొక్కారు, తప్పుడు కేసులు పెట్టారు, దౌర్జన్యం చేశారు, అరెస్టు చేశారు. బాధితులపైనే కేసులు పెట్టినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చినటువంటి ఘనత ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో మనం చూసాము. ప్రజలు విరక్తితో అంటే ఇక పంటి బిగున భరించినటువంటి బాధను 5 సంవత్సరాల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా గుర్తింపు, ఇది క్లియర్ గా ఈ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి ఒక పెద్ద విమర్శ. అలాగే ఇప్పుడు జనసేన కిరణ్ రాయగల్ ఆయన కొద్ది నిమిషాల ముందే పంపించారు, నాకు కూడా పంపించారు, ఇందాక మీడియాలో కూడా చెప్పారు. అంటే జవహర్ రెడ్డి విషయంలో ఆయన్ని మార్చకపోతే రేపు కౌంటింగ్ రోజు కూడా చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉందని. అలాగే వాళ్ళ పోలీసులు చాలా చోట సర్చ్ ఆపరేషన్స్ చేసి ఇంట్లో దాచుకున్న చూరుల్లో దాచుకున్న కత్తులు, బాంబులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అంటే కేంద్ర ఎన్నికల సంఘం, నిఘా వ్యవస్థ క్లియర్ గా ఇచ్చిన ఇండికేషన్ ఏంటంటే రిజల్ట్స్ రోజు కూడా అల్లర్లు జరగబోతున్నాయి. అంటే పోలింగ్ నుంచి రిజల్ట్స్ అయ్యేదాకానో తర్వాత ఇలాంటి పరిస్థితి ఉంటుంటే ఎవరిని కంట్రోల్ చేయగలరు? ఎవరు కారణం? సామంత్ గారు, రిషి గారు, మనము ఒకసారి గతంలో జరిగిన ఎన్నికలు, ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల యొక్క తీరు మనం ఒకసారి పరిశీలిస్తే నిజంగా ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయకపోయింటే, కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్ లో బెటాలియన్ కొద్ది రాకుండా ఉంటే, ఎన్నికలు ఎలా మీడియా యాక్టివ్ గా పనిచేయకుండా, మీడియా సహకారం లేకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మరొక బీహార్ ని తలపించే విధంగా ఎన్నికలు జరిగేటివి. నిజంగా ఎన్నికల కమిషన్ స్పందించింది కాబట్టి బోగస్ కేసులు పెట్టడం కానీ దానికి బాధితులైనటువంటి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కాదు సీఈఓ సీరియస్ అయింది కదా, కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వాళ్ళు సీరియస్ అయితేనే ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొచ్చారు. అధికార పార్టీతో అంట కాగినటువంటి IPS లు సుమారు 6 మందిని ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టారు. సుమారు 15 నుంచి 20 మంది DSP, CI స్థాయి అధికారులు ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టడం జరిగింది. అయినప్పటికీ పోలింగ్ రోజు చోటు చేసుకున్నటువంటి అక్రమాల పైన విచారణ చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. దోషులను శిక్షించేటువంటి పరిస్థితి ఆసనమవుతుంది. మీరన్నట్టు ఎన్నికల కమిషన్ వద్ద కౌంటింగ్ రోజు అక్రమాలు, దౌర్జన్యాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా చేపట్టవలసిన భద్రతా చర్యలు చేపడతామని ఆశిస్తున్నాం. సామాజిక గారు, ఒక్క నిమిషం. కిరణ్ రాయల్ గారు, వాళ్ళు చాలా మంది నాకు ఫోన్లు చేశారు పొద్దున్న నుంచి, మీకు కూడా వచ్చి ఉంటాయి. అసలు అంటే సామాన్యంగా బయట నార్మల్ పబ్లిక్ సిటిజన్స్ వీళ్ళు అంటే, సార్ అసలు ఎన్నికలు కరెక్ట్ గానే జరిగాయా? ఇంత గొడవలు, అల్లర్లు, గోల ఎప్పుడు చూడలేదు. ఆ కౌంటింగ్ రోజు కూడా గొడవలు జరుగుతాయంటున్నారు ఏంటి సార్? అంతా బాగానే జరిగిందా? అంటే ఇంత పెద్ద అనుమానాన్ని క్రియేట్ చేసామా? అంటే వ్యవస్థలు ఉన్నాయా, ఫెయిల్ అయిపోయా అనే డౌట్ రావట్లేదా? తెలంగాణ ఎలక్షన్ జరిగింది, సంవత్సరం ముందు కర్ణాటక ఎలక్షన్ జరిగింది. ఎక్కడ ఎలక్షన్ జరిగితే 20 రోజుల సమయంలో
మీడియా వాళ్ళు కానీ, పోలీసులు కానీ, నాయకులు కానీ, పోటీ చేసిన వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ ప్రశాంతంగా బయటికి వెళ్తాం. వెకేషన్ కో, గుళ్ళుకో, గోపురాలకో, గెలవాలరా బాబు పూజలకో, పునస్కారాలకో. ఈ రాష్ట్రం ఎలా ఉందంటే ఇంకా ఎన్నికలు జరగనట్టుంది ఈ హడావిడి చూస్తా ఉంటే. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదేమో అనే విధంగా ఎలక్షన్ జరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ నీడలో రాష్ట్రం ఉన్న సంగతి మర్చిపోయారు అందరూ. ఇంకా మా పరిపాలనలో ఉన్న వైసీపీ పరిపాలనలోనే ఎలక్షన్ రాష్ట్రం ఉంది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు అనుమానం ఉంది చాలా మందికి. అసలు ఎన్నికలు ఒక్క రోజు మర్చిపోయారు అందరూ, జరిగిపోయింది. ఈ గొడవలే ఎన్నికలైన రోజు నుంచి గొడవలు. తిరుపతి కానీ, పల్నాడు కానీ, తాడిపత్రి కానీ, ఇప్పుడు ఈ ఈవీఎం కానీ, ఇంకా రేపు ఇంకెన్ని వస్తాయి బయటికి. ఇంకా కౌంటింగ్ సమయానికి దగ్గరికి ఎన్ని వస్తాయో, ఎంతమంది కిడ్నాప్ అవుతారో, ఎంతమంది నరుకుతారో, ఎంతమంది సస్తారో, ఇన్ని ఈవీఎంలు ఎత్తుకెళ్ళిపోతారో, స్ట్రాంగ్ రూమ్ లో దూరుతారో. ఒక్కటి కాదు, అనేక అనుమానాలు. ఈ రాష్ట్రం పట్టిన ఇది ఒక దరిద్రంగా మారిపోయింది. వాస్తవం చెప్పాలంటే అసలు మన ఎంత దౌర్భాగ్యం అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్న మేలు అనిపిస్తుంది ఈ రాష్ట్ర ఎన్నికలు చూస్తా ఉంటే. సార్ మరి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తో పోల్చారా కిరణ్ గారు? ఏముంది సార్? అవును సార్, ఇప్పుడు ఎన్నికలైంది సార్. ఇప్పుడు సామాజిక సీనన్ కానీ, మా అన్న పెద్దన్న వెంకటరెడ్డి అని కానీ, నేను కానీ, మీరు కానీ ఎన్నికలు అయిపోతే పనే ఉండదు అనుకున్నాం. వీడైతే మనకు 20 పనే ఉండదురా బాబు అంట, వెకేషన్ బయటికి వెళ్దాం అనుకున్నాం. పరిస్థితి ఏమైంది? అప్పటికీ ఎక్కువ పని పడింది. ఇప్పుడు దీన్ని కాపాడుకోవస్తాం మనం స్ట్రాంగ్ రూమ్ కూడా కాపలాగాల్సి వస్తుంది. మన ఇంటికి తాళాలేసి కూర్చోవలసి వస్తుంది. ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు, ఎవడు ఏం చేస్తాడో తెలియదు. అంటే ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రం ఎందుకు వచ్చిందంటే సిహెచ్ జవహర్ రెడ్డి అని చెప్పి ఈరోజు బల్లగుద్ది చెప్పి ఈరోజు లేఖ రాసా ఎలక్షన్ కమిషన్ కి. సార్ దయచేసి మార్చండి, లేకపోతే ఎన్నికలు చేసుకోలేము, ఇక్కడ కౌంటింగ్ చేసుకోలేము, చాలా దారుణాలు జరుగుతాయి. ఆయన ఏమో ముఖ్యమంత్రి హ్యాపీగా టూర్ వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినాడు మొత్తం సెట్ చేసి పెట్టు, నేను రాగానే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పాడట. అది ఏందో బాహుబలి సినిమా. ఇప్పుడు ఆయన వెళ్తే మరి ఆయన కూడా అమెరికా వెళ్ళారంటారు చంద్రబాబు నాయుడు కూడా. సార్ అంటే ఆయన చెప్పిపోయాడంట మొత్తం బాధ్యత. ఎవరికి? జవహర్ రెడ్డి గారు చెప్పిపోయారు బాధ్యత. నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, ఎంతమంది కొడతావు నాకు తెలియదు, ఎంతమంది నరికిస్తారు, ఏం చేస్తా తెలీదు, నేను రాగానే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పినట్టుంది సార్. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితులు ఇంకా కౌంటింగ్ కి 11 రోజుల సమయం ఉంది. ఈ 11 రోజుల్లో ఇంక ఇన్ని విషయాలు బయట వస్తాయి, ఇన్ని దౌర్భాగ్యాలు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని రౌడీజాలు చూడాల్సిన చాలా బాధాకరంగా ఉంది. ఎన్నికల ముందు ఎంత కష్టపడ్డాం మేమందరం, ఈ వారం రోజులు అంతే కష్టపడుతున్నాం. ఎందుకంటే ఎవరికి ప్రశాంతత లేదు, ఏం జరుగుతుంది భయపడుతున్నారు. ఏమి రేపు రిజల్ట్ వచ్చే వరకు అంటే ఎందుకు ఈవీఎంలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాయని భయమా? ఏమి ఎక్కడికి వెళ్ళిపోతాయని కాదు సార్, ఈవీఎంలు బయటకు వచ్చి కౌంటింగ్ ప్లేస్ కి వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆయన చెప్పింది ఏంటంటే, మనం వాళ్ళు అడిగితే డేటా ఈజ్ వెరీ సెక్యూర్, అందుకే మేము ఎక్కడ దాన్ని ఇది చేయలేదు, డేటా సెక్యూర్డ్ గానే ఉంది అని చెప్పారు. సో దానికి నమ్మకం ఉంది. ఎలక్షన్ కమిషన్ మీద ఎటువంటి అనుమానాలు మాకు లేవు. మాకు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్, మీకు లేదు, వాళ్ళకుంది కదా, మీతో కుమ్మక్క అయిపోయారని కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. మీరు ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మిషన్ బయటికి రావాలి, ఆ కౌంటింగ్ స్టార్ట్ అవ్వాలి. ఆ కౌంటింగ్ సమయంలో వీళ్ళు పెట్టే ఏజెంట్లు ఎలాంటి వాళ్ళు పెడుతున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు, రౌడీల్ని హంతకులను తీసుకొస్తున్నారా, అక్కడ ఏమైనా అవసరమైతే మర్డర్లు చేయడానికి సిద్ధపడుతున్న సమాచారం మాకుంది. మీరు ఇంకా ఎక్కువ భయపెడుతున్నారు కిరణ్ గారు. సార్ వాస్తవాలు భయపెట్టేది కాదు సార్, వైసీపీ ప్లాన్లు చెప్తాడు తప్పేముంది సార్, వాస్తవాలు కదా మాట్లాడతాం ప్రజల్లో. అంటే అట్లా కాదు రాజకీయ పార్టీలు కాదు కిరణ్ గారు, రాజకీయ పార్టీలు రిగ్గింగ్లు చేసేసి, మర్డర్లు చేసేసి, బాంబులు వేసేస్తే ఏమైపోయింది? వ్యవస్థ ఏమైనా చచ్చిపోయిందా? సిస్టమ్ ఏం పనిచేయట్లేదా? వ్యవస్థకి ఎవరు అయిపోతున్నారు సార్? మీరు చూసారు చంద్రగిరిలో సమ్మిట్ ఎత్తుకొని, ఇంత పెద్ద సమ్మిట్ ఎత్తుకొని, 6 అడుగు సమ్మిట్ ఎత్తుకొని ఒక వైసీపీ కార్యకర్త పోటీ చేసిన అభ్యర్థి స్ట్రాంగ్ రూమ్ లో రావద్దని చెప్పి తలగా పగల కొడుతున్నాడంటే అర్థం చేసుకోండి ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో. ఎలక్షన్ 24 గంటల సమయం కాలేదు, 24 అవర్స్ ముందే ఇటువంటి ఘటనలు జరిగిందంటే కౌంటింగ్ ముందు జరగదు ఎందుకు అనుకుంటారు? అందుకే చెప్తున్నాం కదా, సెక్యూరిటీ పెంచాలి. ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా తీసుకోవాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఈ ఏపీ రాష్ట్ర ఎన్నికల్ని ప్రత్యేకంగా తీసుకోవాలి, ప్రత్యేక బలగాలు తీసుకురావాలి. రాయలేదు లెటర్లో, అది పెట్టారా? సిఆర్పిఎఫ్ బలగాలు దింపండి అని పెట్టలేదు. మరి మీరు సిఎస్ గురించే రాశారు. రేపు పెడతాం సార్ ప్రెస్ మీట్.